రాహుల్ అన్న, ఏమైంది మన టీంకి? ఇంకేముంది, ప్రతిసారి చోక్ చేసినట్టే చేసినాం. అన్ని టీంలకు పాయింట్లు ఇచ్చే సిఎస్కేకి మనం 4 పాయింట్లు ఇచ్చినాం. ఏం ఆలద అయిపోయింది. మనకు అలవాటు అయిపోయిందిగా అక్షర్ చోక్ చేయడం. ఈ శాంసంగ్ ఏంది మన కదా కోలుకోడు. లాస్ట్ టైం 115 కొట్టి 1 సైడ్ చేసిండు, ఈసారి 85 కొట్టి 1 సైడ్ చేసిండు. ఏమన్నాడు సంజు బాయ్? 40 బాల్లలో 80 కొట్టి డీసీ బౌలర్స్ కూర్చోవించినావు. నువ్వు కూడా చెన్నై ఫ్యాన్స్ని సైలెన్స్ చేసినావుగా 7 బాల్లలో 1 కొట్టి. ఆడతలే సంజు, నెక్స్ట్ మ్యాచ్ కంబ్యాక్ ఇస్తా. ఏమన్నా బౌలింగ్ చేసినావు గెలుస్తాను. 4 ఓవర్లలో 19 రన్లే ఇచ్చి రాహుల్ వికెట్ తీసి ఇచ్చినావు. థ్యాంక్ యూ అనియా. రుతురాజ్, ఇంకా 4 మ్యాచ్లు గెలిస్తే మనం ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతాం. అవునన్న, దాంట్లో 2 ఎల్ఎస్జితో, 1 ఎస్ఆర్హెచ్, 1 జీటీ. ఎల్ఎస్జితో ఎట్లాగో 2 గెలుస్తాం. జీటీ ఆర్ ఎస్ఆర్హెచ్తో 1 గెలిస్తే చాలు. రుతురాజ్, అక్కడ వరకు పోవాలంటే నువ్వు ఫస్ట్ మంచిగా ఆడాలి. చూడన్నా, నెక్స్ట్ మ్యాచ్ పక్కా కంబ్యాక్ ఇస్తా. ఏమో మరి, ఎల్ఎస్జి ఫామ్లోకి వచ్చింది చూసినావు కదా మొన్ననే. పురాణ్ బాయ్ 20 బాల్లలో 60 కొట్టిండు. నువ్వు చూడన్నా, నెక్స్ట్ మ్యాచ్లో ఎల్ఎస్జితో హాఫ్ సెంచరీ కొట్టి గెలిపించేస్తా. అక్షర్, నెక్స్ట్ మ్యాచ్ మనకెవరితోనుంది? నెక్స్ట్ మ్యాచ్ కేకేఆర్తో. మనలాగే ఉండే కానీ ఫామ్లోకి వచ్చింది. లైన్గా 4 మ్యాచ్లు గెలిచింది. వీళ్ళనైనా ఓడించి నెక్స్ట్ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి. వీళ్ళతో ఓడిపోతే ఇక అస్సామే. ధోని అన్న, నెక్స్ట్ మ్యాచ్లో ఆయన ఆడుతావా? నెక్స్ట్ మ్యాచ్లో చూద్దాం. అసలే మన టీం ఫామ్లో ఉంది. నువ్వు పక్కా రావాలన్నా. చెన్నై టీంని మొత్తం నేనే మోస్తున్నా. నేను ఆడితే గెలుస్తురు, లేకపోతే లేదు. ట్రై చేస్తున్నా తమ్ముడు. నెక్స్ట్ మ్యాచ్ కంబ్యాక్ ఇచ్చేద్దాం ఎల్ఎస్సితో. మొత్తానికి ఢిల్లీకి థ్యాంక్స్ చెప్పాలి. 4 పాయింట్లు ఇచ్చి ఎంకరేజ్ చేశారు. మీ మీద ఎలాగైనా నెక్స్ట్ సీజన్లో రివెంజ్ తీర్చుకుంటాం. వెయిటింగ్ అక్షర్. నీ గ్రౌండ్ అయినా పర్లేదు, మా గ్రౌండ్ అయినా పర్లేదు, గెలుపు మాదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రికెట్ స్పూఫ్ 18.